అయితే అంతకు ముందు సాయికృష్ణ కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చారు. తన కుమారుడిని చూపించాలంటూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకును పోలీసులు చంపేసి దహనం చేశారని ఆరోపిస్తున్నారు. తన కొడుకు ఉంటే చూపించాలని లేదా మట్టైనా ఇవ్వండి అంటూ ఆవేదన చెందారు. తన కొడుకుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమకు పార్టీలు అంటగట్టొద్దని, న్యాయం కావాలని సాయికృష్ణ తల్లి డిమాండ్ చేశారు. అన్యాయం చేసినోడికి మీరు ఎంత మద్దతు చేస్తున్నారంటే నిజంగా కూడా ఆ పార్టీ కేసు కట్టి ఈ పార్టీ కేసు కట్టి అందరూ వస్తున్నారు. మాకు నా బాధ చూసి నా కొడుకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. అందరి మీద నెడతావా మనము? ఎంతమందిని కొంటాడు అయ్యా డబ్బులు పెట్టి? ఎంతమందిని కొంటాడు? ఈడట్ట ఈడిట్ట అని వేస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎన్ని చేసావు ఎవరికి తెలియదా? బయటికి రావట్లేదా? నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని జరిపించుకుంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్ నేను ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానే ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాడిని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్ళి నువ్వు దానం చేయటం నువ్వెవడవే?